నేను ఇక్కడ గోరువెచ్చటి పాలు తీసుకున్నాను. హలో అండి, ఈరోజు నేను మీకు పెరుగు ఎండాకాలంలో అందరికీ తెలుసు ఎంతో జల్దీగా దొరుకుతుందని, బట్ చాలామంది పొరపాటు చేస్తారండి. సో వారి కోసం ఈ వీడియో మనము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను 1 లీటర్ గోరువెచ్చటి పాలు తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను పెరుగు తీసుకున్నాను. పెరుగు నేను ఫ్రిడ్జ్లో నుండి తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్నాను అన్నమాట. ఈ పెరుగు మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుండి పెరుగు తీసి పాలలో వేస్తే పాలు తోడుతుంది, కానీ జిగురుగా తోడుతుంది. చలికాలం ఎలా తోడుతుందో అలా తోడుతుంది. కాబట్టి మనం పెరుగుని ఫస్ట్ ఒక 2 స్పూన్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని రూమ్ టెంపరేచర్లో దాన్ని తీసుకోవాలి అన్నమాట. చల్లగా ఎప్పుడు పాలను ఈ పెరుగుతో తోడుపెట్టదు. సో దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకొచ్చిన తర్వాత పాలని ఇలా ఫస్ట్ చల్లార్చాలి. ఒక చెంబు నుండి ఇంకొక చెంబు బాగా ఇలా చల్లార్చాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా, ఓకేనా? ఇలా 5-6 సార్లు ఇలా చల్లార్చిన తర్వాత ఇదండి సో ఇప్పుడు మనము ఇలా చేయి పెట్టిన చూస్తే పాలు ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ముందుగా తీసి ఉంచిన ఫ్రిడ్జ్ నుండి పెరుగుని కొద్దిగా వేసుకుంటూ ఇలా బాగా కలగొట్టాలి. ఇలా కలియగొట్టాలి. అంతే, ఇలా మూసి మనము ఇది అలాగే ఉంచుకోవాలి. సో ఎండాకాలంలో పెరుగు తొందరగా తోడుతుంది కాబట్టి మనం ఇది రాత్రి 11 గంటలకు ఆ టైంలో మనం పడుకునే ముందు ఇలా తోడబెట్టుకుంటే మర్నాడు మనకు పెరుగు బాగా తోడుతుంది. సో మీకు కూడా ఇలాంటి చక్కటి వంటింటి చిట్కాలు నేను మీకు నా వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది. సో నచ్చితే నా ఛానల్ మమతా వండర్ షెఫ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతుంది. ఓకేనా అండి? టేక్ కేర్ అండ్ బాయ్.